హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే కేరళ స్పెషల్ శారీస్ ఉంటాయి కదా, నేను కొన్ని శారీ షాపింగ్ చేశాను. అండ్ మేము కేరళలో ఒక స్పెషల్ టెంపుల్ ఉంటే దర్శనం చేసుకున్నాము. అది అండ్ షికారా రైడ్ చేసినాము. షికారా రైడ్ ఎంత స్పెషల్గా ఉందని, ఇవన్నీ బోట్ హౌసెస్. ఇక్కడ బోట్ హౌసెస్ ఉంటాయి, పక్కనే షికారా రైడ్స్ కని ఉంటాయి. మేము వెళ్ళిన టెంపుల్ చెప్పా కదా, ఇదే మేము వెళ్ళిన టెంపుల్ మురుగన్ టెంపుల్ అన్నట్టు. చాలా బాగుండే శివ టెంపుల్. అండ్ ఇక్కడ పక్కనే ఒక చిన్న శారీ షాప్ ఉండే. శారీ షాప్కి వచ్చి ఇంకా మేము కొన్ని శారీస్ తీసుకుందాం అనేసి తీసుకుంటాం, ఎందుకంటే కేరళ స్పెషల్ శారీస్ ఉంటాయి కదా ఇక్కడ అనేసి. మేము ఒక 2 to 3 శారీస్ తీసుకొని ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత ఇంకా ఫుడ్ తిందామని, ఫుడ్ కోసమని మేము ఇక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయిన సర్వనా భవన్కి వెళ్ళినాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా కోకోనట్ ఆయిల్తో చేసిన కర్రీస్ ఉంటాయి అనేసి మేము ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసినాము. ఓన్లీ చైనీస్ని ఆర్డర్ చేస్తే మాత్రం కోకోనట్ ఆయిల్ యూజ్ చేయరంట. ఇక్కడ వాటర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. వాటర్ చూడండి రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ ఇవే హెల్దీ వాటర్ అంటే కేరళలో చిల్డ్. బిఫోర్ ఐ సెడ్ మేము ఇంకా నాన్ పన్నీర్ కర్రీ ఇవి ఆర్డర్ చేసుకున్నాము. బికాజ్ ఇవైతేనే మనకి సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తారంట. సో ఇంకా మేము ఆ తర్వాత షికారా రైడ్కి వెళ్ళినాము. షికారా రైడ్ వచ్చేసి 1 hourకి 1000 ఛార్జ్ చేస్తారు అండ్ 2 hoursకి 2000 అట్లా ఛార్జ్ చేస్తారు. మినిమం 3 hours. బట్ మాకు ఈరోజు ఈవినింగ్ బోట్ హౌస్ ఉండే, సో మేము జస్ట్ ఓన్లీ 2 hours రైడ్ మాకు కావాలి అంటే తను వచ్చాడనమాట. 2000 ఛార్జ్ చేశాడు. మేము 5 members ఉన్నాము. 5 membersకి 2000 ఛార్జ్ చేశాడు. బట్ ఆల్మోస్ట్ చాలా బ్యాక్వాటర్ వ్యూస్ చూపిస్తాడు. కొన్ని విలేజెస్కి అన్ని వ్యూస్ చూపిస్తారనమాట. చాలా బాగుంటుంది. ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం బోట్ హౌస్ తీసుకున్నా కూడా షికారా రైడ్ ఈజ్ అ డిఫరెంట్, బికాస్ మనకు లైక్ ఒక బ్యాక్ వాటర్ వ్యూ అనేది కనిపిస్తుంది. కేరళ అంటేనే బ్యాక్ వాటర్స్ కదా, అవన్నీ చిన్న చిన్న విలేజెస్లో లైక్ ఓన్లీ వాటర్ ఉంటాయి. బట్ వాళ్ళు అంత ఎమర్జెన్సీస్లో అసలు ఎట్లా పోతారు ఇవేంటి అనేసి నేను తలకాయ తినేసిన. సో అదంతా ఈ వీడియోలో ఉండబోతుంది, చూసేసేయండి. ఇక్కడ కొన్ని విలేజెస్కి వెళ్ళడానికి కూడా లైక్ వాటర్ ఉంటాయంట. సో వాళ్ళకి మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది బస్ స్టాండ్. అండ్ పక్కన కనిపించేది బస్ షిప్ అన్నట్టు. మనకు బస్సెస్ ఎలా అయితే ఉంటాయో వాళ్ళకి షిప్ అన్నట్టు. ఆ షిప్లోనే వాళ్ళ విలేజెస్లో డ్రాప్ చేస్తారంట. సో నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇక్కడ అంటే కొన్ని ప్లేసెస్లోనే ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ వాళ్ళు విలేజెస్కి వెళ్ళడానికి ఇప్పుడు ఇదంతా బస్సు. ఈ బస్సులో వాళ్ళని ఎక్కించుకెళ్ళి వాళ్ళ విలేజ్ దగ్గరే డ్రాప్ చేస్తారనమాట. సో మొత్తం వాటరే ఉంటాయి ఇంకా వాళ్ళ విలేజ్లో. వాటర్ ఫ్లోటింగ్తోనే ఉంటుంది, ఎప్పటికంతే ఉంటుంది. ఇంకా ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడైతే ఇంకా దారుణంగా ఉంటుందేమో. చాలా వేడిగా ఉన్నాయి, ఎందుకంటే మేము మధ్యాహ్నం చేసినాము షికారా రైడ్. ఆ పైన కవర్ ఉన్నా కూడా కొంచెం అంత ఎండగొట్టి అట్లా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయినాం కాసేపు. బట్ తర్వాత కొంచెం రిలాక్స్డ్గా ఉంది. అండ్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎండ్ వరకు చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, అసలు కేరళ అంటే ఇంకోసారి రావాలి అనిపించే ప్లేస్, అంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ బ్యాక్ వాటర్స్ వ్యూ, అసలు కేరళ అంటేనే వాటర్ సైడ్. అసలు ఎంత గ్రీనరీ వాటర్తోని అసలు వేరే లెవెల్ ఉంటుంది. నేను వీడియో కూడా క్లియర్గా తీసాను, మీ అందరి కోసమే నేను కంటిన్యూగా వీడియో తీస్తూనే ఉన్నాను. సో వీడియో అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను వీడియోస్ ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు ఎవరైనా కేరళకి వెళ్తే మాత్రము అస్సలు మిస్ అవ్వకండి షికారా రైడ్ చేయడం, బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేను. కేరళ మొత్తంలోనే లైక్ షికారా రైడ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంత ప్లజెంట్గా అంత బాగుంటుంది, చాలా రీజనబుల్. ఎంతమంది ఉన్న వాళ్ళు మనకు 1000 ఛార్జ్ చేస్తారనమాట. అంటే హవర్కి 1000 ఛార్జ్ చేస్తారు. మనం 3 hours తీసుకున్నట్టు 3000. మనం ఎంతమంది ఉన్నామనేది వాళ్ళు అట్లా ఏమి ఉండదు. అక్కడ దూరంలో చూస్తున్నారు అవన్నీ హౌస్ బోట్స్ కూడా ఇక్కడే ట్రావెల్ చేస్తాయి. కానీ మనం హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా స్లోగా వెళ్తుంది కదా, పెద్ద ఎక్స్పీరియన్స్ అనిపించదు. ఇది కూడా స్లోగానే వెళ్తుంది, కానీ కొంచెం ఫాస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైక్ అన్ని విలేజెస్కి తీసుకెళ్ళి వాళ్ళు ఒక 2 to 3 hours ఎక్స్పీరియన్స్ చేపిస్తారు కాబట్టి బ్యూటిఫుల్ ఉంటుంది. సో డోంట్ మిస్.
ఒక విలేజ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 to 3 విలేజెస్ దాటి మనం వచ్చినాము. చుట్టూ ఉన్నాయి అవన్నీ ఇల్లులు. లైక్ వాళ్ళు వాటర్‌లోనే రావాలి. ఈ వాటర్‌లో వాళ్ళకి ఇంకా బైక్స్ అవి ఇవి ఏమి ఉండవు. ఇంకా బోటింగ్ చేసుకుంటూనే రావాలి. ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇదొక సినిమాస్‌లో అట్లా ఇట్లా చూసినట్టు అనిపిస్తుంది కదా వ్యూ. అంత బ్యూటిఫుల్ వ్యూని దగ్గర నుంచి చూస్తుంటే అసలు వేరే లెవెల్ అనిపించింది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా నేను కూడా అలా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా విలేజెస్‌ని చూస్తూ మంచిగా అనిపించింది. మేము షికారా బోట్ రైడ్ చేస్తున్నాము. ఇట్స్ అ ప్రైవేట్ బోట్. మాకు షికారా బోట్ రైడ్, మాకు బోట్ హౌస్ 5:30కి ఉంది. సో అంతకన్నా ముందు మేము షికారా రైడ్ చేస్తున్నాం. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, కేరళ అంటే వాటర్ సైడ్ అంటారు కదా, మొత్తం ఇవన్నీ బ్యాక్ వాటర్, అటు ఇటు ఇల్లులు, మధ్యలో లైక్ వాటర్ ఉన్నాయి. అందులో లైక్ ప్రతి ఒక్క విలేజ్ కి తీసుకొని చూపిస్తున్నారు. అల్టిమేట్ ఉంది, పక్కా విజిట్. సో పక్క నుంచి వెళ్తున్నాయి కదా ఇవన్నీ బోట్ హౌసెస్ కూడా 2 BHK 3 BHK అలా ఉంటాయన్నమాట. ఇంకా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. పైన డాన్సెస్ వేసుకుంటా వాళ్ళు కూడా. ఇవి షికారా బోట్స్ అన్నట్టు. కొన్ని షికారా బోట్స్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ బోట్స్ ఉన్నాయి. పైన చూడండి ఎట్లా ఎగురుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్ ఉంది కేరళ. ఏముంటుందో అని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. చూడండి పక్కకి వీళ్ళు అక్కడే బట్టలు అందులోనే వాష్ చేసుకుంటున్నారు, అక్కడే ఆరేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి కొన్ని స్పీడ్ బోట్స్ కూడా పోతున్నాయి. ఇంకా వీళ్ళకి మన ఎమర్జెన్సీ ఉంటే డైరెక్ట్గా ఇంకా స్పీడ్ బోట్లోనే వచ్చేస్తారంట. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి, మన ఇంటి దగ్గర బైక్స్ కార్స్ ఎలా ఉంటాయో వీళ్ళకి ప్రతి ఒక్కరికి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక్కొక్క బోట్ ఉంటుందంట. ఒక బోట్ కాస్ట్ వచ్చేసి కొన్ని క్రోర్స్ పెట్టి చేపిస్తారంట. ఇంకా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మొత్తము బోట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారంట. నాకు అది బాగా నచ్చింది. ఆల్మోస్ట్ కొన్ని క్రోర్స్ ఉంటాయంట. అంటే 10 crores 20 crores అట్లా కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారంట. అండ్ ఇప్పుడు ఈ షికారా రైడ్స్ అయితే ఒక 10 lakhs అట్లా ఉంటాయంట. సో అంత ఇన్వెస్ట్ చేసి ఇంకా ప్రతి ఒక్కరింటికి మాత్రం స్పీడ్ బోట్స్ అయితే పక్కా ఉంటాయంట. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడైనా వాళ్ళు అసలు ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా బోట్ అవసరము. అండ్ మళ్ళీ గవర్నమెంట్ బస్సెస్ బోట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎప్పటికీ ఉంటాయి. ఇంకా మనకి ఎప్పుడైనా అంబులెన్స్ సర్వీస్ ఎట్లా కావాలంటే పక్కన పెడతారంటే ఇంకా బోట్లో వీళ్ళు డైరెక్ట్గా బయటికి తీసుకెళ్ళి ఆ బోట్లో ఎక్కించి తీసుకెళ్తారు. వీళ్ళకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్లా అంటే, ఫ్లడ్స్ వచ్చినప్పుడు బోట్స్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదంట. బట్ ఇళ్ళకి కొంచెం డ్యామేజ్ అవుతుందంట. బట్ ఎవ్రీథింగ్ తొందరలోనే సెట్ అయిపోతుంది అని చెప్తున్నాడు తనైతే. కానీ ఎంతైనా కొంచెం డేంజరసే, కానీ ఇంకా లైఫ్స్ తప్పవు. సో ఇదే మా హౌస్ బోట్. ఫైనల్గా మా 2 hours రైడ్ అయితే కంప్లీట్ అయింది. మాకు బోట్ హౌస్ ఉంది కాబట్టి ఇంకా మేము తొందరగా తీసుకురమ్మన్నాము, తీసుకొచ్చాడు. బట్ అన్ని విలేజెస్ బ్యాక్ వాటర్స్ మాత్రం చూపించారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ షికారా రైడ్ మాత్రం కేరళలో మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ కేరళ ఫెస్టివల్ జరుగుతుంది. అందరూ చూడండి కేరళ కుటీస్ శారీస్ కట్టుకొని, లైక్ ఇక్కడ ఫెస్టివల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటా. ఇంకా నిన్న నైట్ అయితే ఇంకా చాలా బాగా జరిగింది. ఇంకా నేను ఆ వీడియో క్లిప్ తీయలేకపోయాను. ఇంకా ఈ రోజు అయితే వీడియో తీశాను. ఎంత బాగా చూడండి. ఇక్కడ ముందు ఎలిఫెంట్తోని ఇంకా వీళ్ళ పూజలు అన్నీ ఇలానే ఉంటాయి కదా, ఇంత బాగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఆ తర్వాత మా అలపి నుంచి ఆల్మోస్ట్ ఒక 20 kilometers మేము తీసుకున్న బోట్ హౌస్ ఉండే, మేము ఆ బోట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. దిస్ ఈజ్ హౌ అవర్ డే వెన్స్ ఆన్. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే వెంటనే వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నా షికారా రైడ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఎట్లా అనిపించింది అనేది కింద కమెంట్ చేయడం కూడా మర్చిపోద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్.